శ్రీకాకుళం జిల్లాలో అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులకు మామిడికాయలన్నీ రాలిపోయాయి. ఈ ఏడాది పంట కాస్త ఆలస్యంగా వచ్చింది. ప్రస్తుతం కాయలు పిందె దశలోనే ఉన్నాయి. ఈదురుగాలులతో వర్షం కురవడంతో పిందె దశలో ఉన్న కాయలన్నీ రాలిపోయాయి. తీవ్రంగా నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఒక వింత పరిస్థితి అయితే నెలకొంది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వానలు, ఉరుములు మెరుపులతో గత కొద్ది రోజులుగా కూడా బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఏదైతే మన ఈ మామిడి తోట ఉందో, మామిడి తోటలో చూడొచ్చు పెద్ద ఎత్తున పిందెలు అయినటువంటి మామిడి కాయలే కూడా మొత్తం కూడా నేల రాలిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ ఏడాది పంట కొంత ఏదైతే ఆలస్యంగా వచ్చింది, పువ్వు కానీ పిండి కానీ ఏదైతే ఉగాది నాటికే పెద్ద ఎత్తున రావాలి, కానీ పిండి దశలోనే ప్రస్తుతం కూడా ఉన్నాయి. ఇదైతే రైతులైతే ఈ నిన్న ఏదైతే వీచినటువంటి ఈదురుగాలులకు దెబ్బతిన్నటువంటి పంటకు సంబంధించినటువంటి ఈ మామిడి పిందులను వేరి మొత్తం కూడా పోగుపెడుతున్నారు. ఈ పరిస్థితి చూసి వాళ్ళైతే కొంత చెల్లిస్తున్నారు. మొత్తం మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రొమ్మలు, చాలా పెద్ద రొమ్మలు కూడా విరిగి పడిపోయేవి. దీనికి సంబంధించి దీంట్లో మనకి కాయలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ కాయలతో కూడినటువంటి రొమ్మలు అయితే మొత్తం కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ పెద్ద ఎత్తున ఈదురుగాలుల దాటికి ఏదైతే మొత్తం నేల కొరిగినటువంటి మామిడి మొత్తం కూడా ఏరి దీన్ని ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అనేది నెలకొంటున్నారు. పెద్దయినా ఒక్క నిమిషం, ఏంటి నిన్న అంత పెద్ద ఎత్తున గాలి వచ్చిందా ఏంటి? విపరీతమైన గాలి అండి. గాలికి మాత్రం ఏం తిరగలేదు. గట్టి వాన కూడా పడ్డది. అటు వల్ల కొన్ని దగ్గరలో రమ్మలు కూడా ఇరిగిపోయాయి తోటలంట. అది ఇప్పుడు మామిడికాయలు ఎక్కువ పడిపోయావా? మరి మామిడికాయలు కూడా ఎక్కువ పడి అక్కడికక్కడే పడిపోయినా రాలిపోయినాయి. అది ఇవేమైనా పని చేస్తాయండి? పని ఏం చేయవండి. అది ఎన్నడికి కూడా పనికిరావు. అది మెత్తగా అయిపోయి ఎండ కమిలిపోయి ఎండిపోయి గాలి వేయడం రాలిపోయేవి. అది ఇప్పుడు ఇవేం చేస్తారు మీరు? ఇవేం చేస్తాం, ఎవరికో కావాలంటే ఆడవాళ్ళు ఎవరు తీసుకుంటే వాటికి పచ్చడి బదులు సరిపోతాయి. అది ఓకే, ఇది మనం చూడొచ్చు. ఇవి ఏం చేస్తామో ఏం చేయాలో కూడా తెలియదు అని చెప్తున్నారు. ఇలా ఈ ఒక్క తోట కాదు, మొత్తం ఎక్కడ చూసినా కూడా మామిడి చెట్లు ఉన్నటువంటి ఈ పంట అంతా కూడా నేల కొరిగిపోవడంతో ఈ పిందెల్ని ఏం చేయాలో తెలియదు, వీటిని ఎక్కడ పట్టుకెళ్లాలో తెలియదు, ఇది దేనికి పనికిరావు. కానీ ఉన్నటువంటి ఈదురుగాలుల దాటికి మొత్తం కూడా దెబ్బతిందని చెప్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు పెద్ద ఎత్తున మీద నుంచి పడినటువంటి ఈ ఏదైతే ఈ చెట్టు చాలా పెద్ద చెట్లు ఇవి, దీని నుంచి కింద పడడంతో మొత్తం కూడా పగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఈ మామిడి పంట పెద్ద ఎత్తున నష్టపోయింది. మరోవైపు మొక్కజొన్న కూడా ఈ రబీలో మొత్తం కూడా ఈ వర్షాధారంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, బోర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా రబీ ఎక్కువగా మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న కూడా అదే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉన్నటువంటి అరటి అలాంటి పంటలు, అపరాల పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మామిడి పంటకైతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందే అని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న మొత్తం కూడా పిడుగుపాట్లు గత 3-4 రోజులుగా 4 పైగా ఏదైతే మొత్తం కూడా పిడుగుపాటుకు చనిపోయినటువంటి పరిస్థితి. ఇలా అకాల వర్షాలు అపార నష్టాన్ని అయితే శ్రీకాకుళం జిల్లాకు తెచ్చిపెట్టాయని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ.